వాటర్తో చేస్తున్నారు కదా. సో ఈ వాటరే ఎందుకు, వాటర్ అనే కాన్సెప్ట్ ఎందుకు వచ్చింది? సేవ్ వాటర్, నదులను కాపాడాలి, ప్రకృతిని కాపాడాలి, ప్రతి నదిని మనం శుద్ధిగా పవిత్రంగా చూసుకోవాలన్న ఉద్దేశం ప్రతి ఒక్కరిలో కలిగించడమే మన జ్యోతిర్వాస్తు విద్యాపీఠం యొక్క ముఖ్య లక్ష్యం. అందుకనే ఒక నర్మదా బచావో ఉద్యమం రాకపోతే ఇప్పుడు నర్మదా నది అంత ప్రశాంతంగా ఉండేటువంటిది కాదు. అట్లనే మన మోడీ గారు గంగా ప్రక్షాళన చేయకపోతే ఇప్పుడు గంగా అంత పరిశుద్ధంగా ఉండేటువంటిది కాదు. ఆ రెండే నదులు లేవు కదా, అనేక నదులు ఉన్నాయి మనకు. వాటన్నింటినీ కూడా కాపాడుకోవాలని అనిపించింది. హైదరాబాద్ మన దగ్గరనే ఉంది, మూసీ నది. ఎవరైనా వెళ్ళి స్నానం చేస్తారా మూసీ నదిలో? ఒక్కరు కూడా ముందుకు రారు. మన మహిమాన్వితమైనటువంటి నది. అదే మూసీ పుట్టిన దగ్గర అనంతగిరి కొండలలోనే జన్మస్థానం మూసీ. చాలా చక్కగా ఉంటాయి నీళ్ళు, అక్కడ స్నానం చేయొచ్చు. పవిత్రమైనటువంటి నది పవిత్రమైనటువంటి మనస్సుకు సంకేతం. అందరిట్లో పవిత్రమైనటువంటి మనస్సు కలగాలని ఈ మహార్చనను విద్యాపీఠం నిర్వహణ చేస్తుంది.